దేవుని వాక్యాన్ని భయభక్తులుగా మనం చదువుకుందాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవుచు బాటను నీళ్లను కాలువల యొద్దకు వారిని నడిపింతును. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తున్నాడు. వారు ఏడుస్తూ వస్తారు. వారు ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపిస్తాను అంటున్నాడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు చెరలో ఉన్నారు. ఆ చెరలో నుంచి వారు ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. మాకు విడుదల కావాలి ప్రభువా, మాకు విడుదల ఇవ్వండి, మమ్మల్ని మళ్ళా మా దేశానికి తీసుకుని వెళ్ళండి, మాకు సహాయం చేయండి అని చెప్పి వారు ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడు వారికి మళ్ళా ఆయన కృపనిచ్చి సహాయం చేసి నేను వారిని ఆ, నడిపిస్తాను, తొట్టెళ్ళకుండా సహగా ఓ బాటను నీళ్ల కాలువల వద్దకు వారు నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది నాకు జ్యేష్ఠమైనటువంటి కుమారుడు. ఆ ఇజ్రాయెల్ యొక్క దేవుని నా బిడ్డలను నేను సహా నడిపించుకుంటాను అంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తూ విడుదల కొరకు విమోచన కొరకు మనం అడుగుతున్నాం. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలను ఏ రీతిగా అయితే దేవుడు నడిపించాడో అదే రీతిగా ఈరోజు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన తన ప్రజలని ఏనాడు కూడా ఎనాడలేదు. తన జనాంగాన్ని ఏ రోజు కూడా వదిలేయలేదు. కొంత మట్టుకు వారు శిక్షించబడినప్పటికీ అయితే వారి జీవితంలో వారు ఎప్పుడు కూడా దేవుని కృపను ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వచ్చారు. అప్పుడు అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనందరం కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అయితే కొన్ని ఒడిదుడుకులు జరిగినప్పుడు దానికి కొంత పనిష్మెంట్ కొంతకాలం ఉంటుంది. అయితే ఆ పనిష్మెంట్ కాలం తీరిపోగానే మళ్ళా మన ప్రార్థన ఆలకించి మనకు అన్ని విధాలుగా విడుదలిచ్చి తొట్టిల్లకుండా చేసి ఆయన చక్కగా నడిపించి మనకు ఒక మంచి బాటను ఏర్పాటు చేసి మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా ఆయన మనకు అన్ని విధాలుగా సహాయపడతాడు. కాబట్టి అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనందరం కూడా దేవుని వాక్యాన్ని భయభక్తులుగా ధ్యానం చేస్తూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగుతున్నాం. అయితే ఈ రీతిగా మనం సాగుతూ ఉండగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇది మనం చేసుకుంటున్నామనే దానికంటే కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నడిపించకపోతే మనం ఇది చేయలేం. కానీ ఎందుకు నడిపిస్తున్నాడు? మనల్ని కూడా ఒక ప్రత్యేకమైన స్థానానికి, ప్రత్యేకమైన స్థాయికి దేవుడు తీసుకెళ్లాలని ఆయనకు ఉద్దేశం ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనం గమనిస్తే, ఈ రోజున మనం ఆలోచన చేస్తే మనం అందరం కూడా రోజు ప్రార్థన చేసే ప్రార్థన వ్యర్థం కాదు. ఆ ప్రార్థనకి ఒక రోజు దేవుడు మనల్ని అందరిని కూడా దాని ఫలాన్ని పొందే విధంగా చక్కగా నడిపించి ఆయన మనందరి జీవితాల్లో ఒక గొప్ప మేలును, గొప్ప విడుదలను, గొప్ప సహాయమును ఆయన అందించి మనల్ని, మన యొక్క కుటుంబాల్ని, మన పిల్లలని, మన పరిచర్ని, మనకు కలిగిన సమస్తాన్ని దేవుడు అన్ని విషయాల్లో బలపరిచి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రోజు నీ ప్రజలు తండ్రి ఏడుస్తూ ప్రార్థిస్తుండగా వారిని నువ్వు గమనించావు, వారిని నువ్వు చూశావు, వారిని చక్కగా నడిపించావు. ఈరోజు కూడా మా జీవితాల్లో నా తండ్రి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. నీ ప్రజలు బాధపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు.
నిశ్చయముగా నువ్వు సహాయం చేయండి. నిశ్చయముగా నువ్వు కృప చూపించండి. నిశ్చయముగా నువ్వు తోడుండి సహాయం చేయమని అని సమకూర్చమని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవంగల తండ్రి, రక్షక, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా యేసు ప్రభువా, యేసు నా ప్రభువా, రాజాతి రాజా, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. రక్షకుడా నీకు స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా, రాజాతి రాజా, నీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా, 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 రాజా రాజా నీ స్తుతులు, 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 స్తుతులు. నాయకుడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడా నీ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సమయంలో ప్రభువా, నీ ఆత్మ ద్వారా మాకు కావలసిన లోతైన బలమైన శక్తి కలిగిన మాటలు మీరు మాకు అందించి సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా యేసయ్యా నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు దేవుడివి, గొప్పవాడు వరకు మమ్మల్ని నువ్వే నడిపిస్తున్నావు అయ్యా. అది మాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ సత్యం వాస్తవం తండ్రి. నువ్వు నడిపించకపోతే మేము ఈ రోజులు చేయలేము. నెలలు కాదు, వారాలు కాదు, సంవత్సరాలు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభు. అయ్యా, ఇది నీకే సాక్ష్యం ప్రభువా. నీ వల్లనే జరుగుతుంది ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా. అయ్యా, నువ్వు చేసిన అనేకమైన మేలును బట్టి, అనేకమైన కార్యాలను బట్టి, అనేకమైన విషయాలను బట్టి నా తండ్రిని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో, కుటుంబాల్లో, పరిచర్యలో, ఏ సమస్త విషయాల్లో నువ్వు చేస్తూ ఉన్న అనేకమైన కార్యాలను బట్టి, అనేకమైన విషయాలను బట్టి నా నిండు మనసుతో నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈ దినం కూడా నా ప్రభువా, నీ ప్రజలు వెళుతున్న పనుల్లోనూ, మార్గాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ప్రభు ప్రతి విషయంలోనూ, బిడ్డల చదువు సంధ్యల్లోనూ అన్నింటిలో ప్రభువా మీరు తోడు నీడగా ఉండి, మీ సహాయకులుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. రాజాతి రాజా, మీ స్తుతులు నాయన, మీ స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. గొప్పవాడా తండ్రి, సర్వాధికారి, నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు తండ్రి. నాయకుడా, యజమానుడా నీ స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. జీవాధిపతి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా తండ్రి. నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి ఆదరణ, హెచ్చరిక, శివార్ధని కలిగించిన మీ నామానికి మహిమ తెచ్చుకోమని నడిపించమని కోరినప్పుడు మాతో దినం మాట్లాడుతున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా నా తండ్రి, నీ ప్రజల యొక్క అవసరం ఏంటి, అత్యవసరం ఏంటి, ఇరుకులేంటి, ఇబ్బందులేంటి, వ్యాధి బాధలేంటి, ఆర్థిక సమస్యలేంటి, మానసిక శారీరక ఒత్తిళ్ళేంటి, అవన్నీ నాథుడైన యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. విడిపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయనాయన, సమకూర్చున్నాయన, కార్యాలు చేయనాయన, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాలను, దురాత్మ కార్యాలను, అపవాది కార్యాలను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ఆయన. అయ్యా నీ ప్రజలని బహుగా ఆశీర్వదించి బలపరచున్నాను. అయ్యా ఊడూరు సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలు, అయ్యా సార్వత్రిక సంఘం అందరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరును బలపరిచి వద్దులు చేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో నీ కృపాక్షేమాలు ఆయన నీ యొక్క పరిచయలో ఉన్న ప్రతి బిడ్డకి, పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్నటువంటి నాయన ప్రజలను, అధికారులను, అయా మంత్రులను, నాయకులను, అయా ప్రతి ఒక్క బిడ్డను కూడా బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. వారందరినీ రక్షించండి, వారందరినీ కాపాడండి. దేశంలో శాంతి భద్రతలు దయచేయమని. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక అపాయాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ కూడా కాపాడమని, భద్రపరచమని, నువ్వు తోడుని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. యెహోవా పట్టణమును కాపాడకపోతే కావలి కాసేవారి ప్రయాసం వ్యర్థమని చెప్పేవయ్యా. నువ్వు కాపాడకపోతే మేము ఎంతో భయభక్తులుగా నడిచినా ఏం చేయగలమయ్యా. నీ కనికరం చూపించి మనం కాపాడమని
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.